హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టీట్స్. ఈరోజు రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయిన ప్రోటీన్ రిచ్ శనగల దోశ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ గ్లాస్ శనగలు, హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. అలాగే అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. నేను లంచ్ బ్రేక్లో నానబెడుతున్నాను. నైట్కంతా ఈ గ్రెయిన్స్ అన్నీ బాగా నానిపోతాయండి. బాగా కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని 6-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత గ్రెయిన్స్ అన్నీ బాగా నానిపోయి ఉంటాయి. దీంట్లోని వాటర్ అన్ని డ్రైన్ అవుట్ చేసుకొని కొద్దిగా తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గ్రెయిన్స్ అన్నిటిని వీలైనంత ఫైన్గా బ్లెండ్ చేసుకొని పిండినంతా ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టుకొని 6-7 గంటల పాటు పిండిని ఫర్మెంట్ అవ్వనివ్వాలి. 8 గంటల తర్వాత పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యి ఇలా పొంగుతుందనమాట. ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక అందులో మీ రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పెన్నం బాగా హీట్ చేసుకొని గరిటెడు ఈ పిండిని తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా నూనె వేసుకుంటూ దోశను అటు ఇటు కాల్చుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్టే. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.